బంగారు మామిడి పండ్లు. రాయలకు అతడి తల్లంటే అమితమైన ఇష్టం. ఆమె చనిపోయే ముందు మామిడి పండ్లు తినాలని ఎంతగానో ఆశపడింది. కానీ కాలం కాకపోవటం చేత అవి తినకుండానే చనిపోయింది. మరుసటి ఏడు నుండి అదృష్టవశాత్తు ప్రతి సంవత్సరం ఆమె తిదినాటికి మామిడి పండ్లు కాపుకు వచ్చేవి. దానితో రాయలవారు మామిడి పండ్లతో సంతర్పణ చేసేవాడు. ఒక ఏడు పెద్ద గాలివాన వచ్చింది. విజయనగరంలోనే కాక చుట్టుప్రక్కల రాజ్యాల్లో కూడా దాని ప్రభావం వల్ల మామిడి కాపంతా రాలిపోయింది. రాయల తల్లి తిదికి ముందు మామిడి పండ్ల కోసం రాజ్యం మొత్తం గాలించమని సేవకులకు చెప్పాడు. ఒకటంటే ఒక్క పండు దొరకలేదు. ఇతర రాజ్యాలు పోయి ఎంత వెల అయినా చెల్లించి మామిడి పండ్లను ఖరీదు చేసి తీసుకురమ్మని భటులను పంపాడు. పోయిన వారు పోయినట్లే ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. రాయలకి ఏం చేయాలో అర్థం కాలేదు. పండితులను పిలిపించి ప్రతి సంవత్సరం చేస్తున్న మామిడి పండు పళ్ళ సంతర్పణ ఈ సంవత్సరం చేసేందుకు వీలు పడేటట్లు లేదు. మామిడి పళ్ళు లేకుండా మా తల్లిగారి తిది జరిపితే ఆమె ఆత్మ శాంతించదు, మాకు మనశ్శాంతి కలగదు. అందుకే ఏదన్నా పరిష్కారం చూడండి అంటూ కోరాడు. పండితులు ఆలోచించారు. ప్రభు, సహజమైనవి దొరకనప్పుడు వాటి నమూనాలను బంగారంతో చేయించి దానం ఇవ్వటం ప్రశస్తం కనుక మామిడి పండ్లు దొరకలేదని చింతించాల్సిన అవసరం లేదు. బంగారంతో మామిడి పండ్ల నమూనాలను చేయించి దానం ఇవ్వండి అంటూ చెప్పారు. రాయలు అలాగే చేయటాన్ని నిర్ణయించుకున్న ఆస్థానం కంసాలను పిలిచి మామిడికాయ నమూనాలను బంగారంతో ఒక 10,000 వరకు తయారు చేయమని పురమాయించాడు. ఈ విషయం తిమ్మరుసుకు తెలిసింది. 10,000 మామిడికాయల నమూనాలను తయారు చేయించాలంటే మణుగుల కొద్దీ బంగారం కరిగించి తీరాలి. అలా కరిగించుకుంటూ పోతే చివరకు రాయలు పేదవాడు కాక తప్పదు. రాజు పేదవాడైతే భటులు, సేవకులు, దాసులు, బంధుమిత్ర పరిజనం అతడిని విడిచి దూరంగా వెళ్ళిపోతారు. శత్రువులు అదే అదనుగా రాజు సన్నిహితులను ఆకట్టుకొని విజృంభిస్తారు. రాజుకి వీరత్వం ఎంత ప్రధానమో తమకు సేవ చేసే వారిని, నమ్ముకున్న వారిని, ఆశ్రయించిన వారిని, మిత్రులను కష్టాల నుండి, అవసరాల నుండి కాపాడటానికి, రక్షించడానికి ఐశ్వర్యం కూడా అంతే ప్రధానమైనది. ఐశ్వర్యం లేని రాజు ఎంతో కాలం రాజ్యపాలన చేయలేడు అని ఆలోచించి తిమ్మరుసు వెంటనే రామలింగాన్ని పిలిపించి తన మనసులో అనుకున్న విషయం అంతా చెప్పి, రామలింగ, రాజు దానాలు చేయవచ్చు, కానీ మితిమీరిన దానాలు చేయరాదు. ఇప్పుడు రాయలకు 10,000 బంగారు మామిడి పండ్లు దానం చేయవద్దని మనం చెప్పామనుకో, అతడు నొచ్చుకుంటాడు. కర్ర విరగకూడదు, పాము చావకూడదు. ఏం చేస్తావో, ఎలా చేస్తావో నీ ఇష్టం. 116 మంది బ్రాహ్మణుల కంటే ఎక్కువ మందికి రాయలు దానం చేయకుండా ఆపాలి. నీదే భారం. నువ్వేం చేసినా రాయల మనసు నొచ్చుకోకూడదు. రామలింగ, తీసుకుపోయి గోదాట్లో వదిలేసే పద్ధతి నాది కాదు. రాయల వల్ల నీకు ఏ ప్రమాదం కలిగినా పై ఎత్తు వేసి నేను నిన్ను కాపాడుతాను కనుక నువ్వు ధైర్యంగా ముందడుగు వెయ్యు అంటూ రామలింగడికి చెప్పాడు. అసలే కొంటివాడు, తొంటరివాడు రాయలు అర్జునుడైతే తిమ్మరుసు శ్రీకృష్ణ పరమాత్ముడు. శ్రీకృష్ణుడంతటి వాడే ఆపద సమయంలో చక్రం అడ్డు వేస్తానంటే ఇంకేముంది? రామలింగుడు తక్షణం రంగంలోకి దిగిపోయాడు. ముందుగా కంసాల దగ్గరకు పోయాడు. తిమ్మరుసు వారు రహస్యంగా ఇచ్చిన ఆజ్ఞ అంటూ 116 మేలిరకం బంగారంతో చేసిన మామిడికాయల ప్రతిరూపాలను, 16 పంచలోహ మామిడికాయల ప్రతిరూపాలను మాత్రమే తయారు చేయమన్నారని చెప్పాడు. కంసాలకు సందేహం కలిగింది. రామలింగుడు అసలే కొంటివాడు, అతడికి తనెప్పుడు ఎదురుపోలేదు. అయినా అతనిని రాయల చేత చీవాట్లు పెట్టించే కార్యక్రమం ఏదో తలపెట్టబోతున్నాడని అనుమానం కలిగింది. అయ్యా రాయలవారు, బంగారంతో 10,000 మామిడి పండ్లను తయారు చేయమన్నారు. తమరు వచ్చి తిమ్మరుసు వారు చెప్పారంటూ బంగారంతో 116, పంచలోహాలతో 16 చేయమంటున్నారు. తమ మాట ఎలా నమ్మేది? తమరు చెప్పినట్లే తయారు చేస్తే రేపు రాయలవారి దగ్గర నాకు మాట వస్తుంది కదా. ఈ ముక్క ఏదో రాయలవారితోనే చెప్పించండి, అప్పుడు నేను వారు చెప్పినట్లు చేస్తాను. అంతేకాని తమ మాట విను ఉచ్చులో పడలేను అంటూ 2 చేతులతో రామలింగుడికి నమస్కరించాడు. రామలింగుడు ఏమాత్రం కంగారు పడలేదు. వాడు అలా అంటాడని ముందుగానే ఊహించాడు. చిరునవ్వు నవ్వి, వీరరాజులు, నువ్వు చెప్పింది నిజమే, కానీ ఈ విషయం రాయలకు తెలియటంలోనే ఉంది అసలు చిక్కంతా. కావాలంటే తిమ్మరుసు గారితో ఇదో ముక్క చెప్పిస్తాను, సరిపోతుందా అంటూ వాడిని ప్రశ్నించాడు. వాడు బుర్ర గోక్కున్నాడు.
కొంచెంసేపు ఆలోచించి, సరే, ఈ విజయనగరానికి రాయల తర్వాత రాయలంతటి వాడు ఆ మహానుభావుడు. ఆయన నోటి వెంట ఇదో ముక్క చెప్తే నాకు అభ్యంతరం లేదు. కానీ లేఖలు సేవకులతో చెప్పించడం కాదు, ఆయన నోటితో ఆయనే నాకు స్వయంగా చెప్పాలి. కావాలంటే ఆయన ప్రసాదానికి నన్ను తీసుకుపోండి అంటూ రామలింగడు మొహం మీదనే స్వయంగా చెప్పాడు. రామలింగడం అహం దెబ్బతిన్నది. ఒక కంసాలి తన మాటలు నమ్మకుండా తనని అబద్ధాల కోరు అని అనుకునే అన్నాడు. ముందు తిమ్మరుసును తనకు అప్పగించిన పనిని పూర్తి చేయాలి. ఆ తర్వాత ఏదన్నా అనుకుని కంసాలని వెంటబెట్టుకుని తిన్నగా తిమ్మరుసు దగ్గరికి తీసుకుపోయాడు. తిమ్మరుసు, ఇది రాచకార్యము, రామలింగడు చెప్పినట్లే చెయ్యు, నీకేం భయం లేదు, రాయలు నిన్నేమీ అనకుండా చూసే బాధ్యత నాది అంటూ కంసాలికి భరోసా ఇచ్చాడు. ఇక 2వ అంకం ప్రారంభించాడు రామలింగడు. రాయలు తన తల్లిగారు తిది రోజున 10,000 బంగారు మామిడి పండ్లు దానమిస్తున్నాడని దండోరా వేస్తే బైర్రాజు దగ్గర పోయి 10,000కు బదులు 116 మామిడి పండ్లు ఇస్తున్నాడని దండోరా వేయమని అది తిమ్మరుసు ఆజ్ఞ అని చెప్పాడు. బైర్రాజుకు రామలింగడు అంటే విపరీతమైన గురి. అందుకని మారు మాట్లాడకుండా రామలింగడు చెప్పినట్లే దండోరా వేస్తానని మాట ఇచ్చాడు. తన పథకం ప్రకారం మిగతా ఏర్పాట్లు పూర్తి చేసి రాయలగారి తల్లిగారి తిది కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు రామలింగడు. అతడు అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేయటం వల్ల ఈ విషయాలు ఏవీ రాయలకు తెలియదు. రాయల తల్లిగారి తిది రానే వచ్చింది. బంగారు మామిడికాయలు దానంగా పుచ్చుకోవడానికి పండితులు, బ్రాహ్మణులు వేలాది మంది తరలి వచ్చారు. ప్రధాన ద్వారం దగ్గరే కాపు కాశాడు రామలింగడు. వచ్చిన పండితులందరితో, అయ్యా, ఎప్పుడు మామూలు మామిడి పండ్లను దానమిస్తున్న రాయులు ఇక నుంచి ఇలాగే బంగారు మామిడి పండ్లతో దానం ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ అందుకు ఒక చిన్న షరతు ఉంది. ఎవరైతే కొలిమిలో కాలుతున్న ఇనుప ఊచతో వాతను పెట్టించుకుంటారో వారికి మాత్రమే దానం ఇవ్వబడుతుంది అంటూ చెప్పాడు. కొంతమంది వాతలకు భయపడి వెనక్కు వెళ్ళిపోయారు. మరి కొంతమంది బంగారు మామిడికాయలకు ఆశపడి ముందుకు వచ్చారు. ముందుకు వచ్చిన వారు 100 మంది కూడా లేరు. రామలింగడు వారిని చూసి నవ్వుతూ, అయ్యా, తమ వరకు వాతలు పెట్టించుకోవాల్సిన అవసరం లేదు, వెళ్ళండి, మామిడికాయలు పుచ్చుకోండి అంటూ లోపలికి పంపాడు. ఆ తర్వాత మరొక 16 మంది పండితులను కూడా లోపలికి పంపి, ఇక ద్వారాలు మూసేయండి అని ద్వారపాలకులకు చెప్పి తను ఏమీ ఎరగనట్లు పోయి రాయలకు దగ్గరగా కూర్చున్నాడు. రాయలు 116 మందికి మామిడికాయలు దానమిచ్చి ఇక దానం పుచ్చుకోవడానికి ఎవరూ లేకపోవడంతో ఆశ్చర్యపడిపోయి తిమ్మరుస్తూ, అప్పాజీ, దానం పుచ్చుకోవటానికి విజయనగరంలో బ్రాహ్మణులు, పండితులు కరువయ్యారే. మా తల్లిగారి ఆత్మశాంతి చేకూరే విధంగా మేము 10,000 స్వర్ణ మామిడికాయలను దానమిద్దాం అనుకుంటే ఇదేమిటి 116 మంది మించి రాలేదు. మా తల్లిగారి పట్ల మేమేమన్నా అపచారం చేసేమా అంటూ విచారపడ్డాడు. వెంటనే రామలింగడు కల్పించుకుంటూ, ప్రభు, మీరు అపచారమే చేశారు. మీ తల్లిగారు బ్రతుకున్నప్పుడు తినడానికి మామిడి పండ్లు అడిగారు కానీ దాచుకోవటానికో అమ్ముకోవటానికో పనికి వచ్చే బంగారు మామిడి పండ్లు అడగలేదు. తమరు తాహతు ఉంది కదా అని, మామూలు మామిడి పండ్లు దొరకలేదు కదా అని బంగారు మామిడి పండ్లను దానమిచ్చినంత మాత్రాన మీ తల్లిగారి ఆత్మ శాంతిస్తుందా? తినటానికి పనికిరాని మామిడి పండ్లు దానమిచ్చినందుకు ఎంతగానో ఘోషిస్తుంది అంటూ మెత్తగా చొరక వేశాడు రామలింగడు. రామలింగుడి మాటల్లో వ్యంగ్యం రాయలకు అర్థమైంది. రామలింగ, సరిగ్గా చెప్పావు, నా తప్పు నాకు తెలిసి వచ్చింది. వచ్చే ఏటి నుండి మామూలు మామిడి పండ్లనే దానమిస్తాను. నా కళ్ళు తెరిపించినందుకు బహుమానంగా మిగిలిన 9,884 మామిడి పండ్లను నువ్వే తీసుకో అన్నాడు రాయలు చిరునవ్వుతో. అయ్యో, తప్పు చేశాను ప్రభు, మిగిలిన పండ్లన్నీ నాకే బహుమానంగా వస్తాయి అనుకుంటే ఆ కంసాలు 116 మించి చేయవద్దని చెప్పి ఉండేవాడే కాదు అంటూ నోరు జారాడు. ఆ తర్వాత తిమ్మరుసు ఆజ్ఞ ప్రకారం తను నడిపిన కథంతా రాయలకు వివరించి చెప్పి క్షమించమన్నాడు రామలింగడు. రాయలు తన కళ్ళు తెరిపించడానికి అంత సాహసానికి పూనుకున్న రామలింగడిని అభినందించి అతడికి ముత్యాలహారం సమర్పించాడు.